వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు ఐర్లాండ్ గడ్డపై భారీ షాక్ తగిలింది. 2 టీ20 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో భారత జట్టు అనూహ్యంగా ఓటమి పాలైంది. అందరూ సులువుగా గెలుస్తుందనుకున్న మ్యాచ్లో ఐర్లాండ్ మాత్రం అదిరిపోయే ఆటతో భారత్ను 35 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఐర్లాండ్ బ్యాటర్లు ఎక్కడా వెనక్కి తగ్గకుండా దూకుడుగా ఆడి 183 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఈ టార్గెట్ భారత్కు పెద్ద విషయం కాదనుకున్నారు. కానీ ఐరిష్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను కేవలం 148 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇది శ్రేయస్ అయ్యర్కు టీ20 కెప్టెన్గా తొలి మ్యాచ్. తొలి మ్యాచ్లోనే ఓటమి ఎదురవడంతో మ్యాచ్ తర్వాత అతను స్పందించాడు. నెక్స్ట్ మ్యాచ్లో ఎలా ఆడతామో చెబుతూ ఒక రకంగా ఐర్లాండ్కు వార్నింగ్ ఇచ్చాడు. తర్వాతి మ్యాచ్లో పూర్తి జోష్తో బరిలోకి దిగుతాం అని చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ, మొదట్లో మా బౌలర్లు బాగా ఆడారు. 2 త్వరగా వికెట్లు కూడా తీశాం. కానీ మధ్య ఓవర్లలో నియంత్రణ కోల్పోయాం. బ్యాటింగ్లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాం. హర్షిత్ రాణా, శివం దూబే మంచి బౌలింగ్ చేశారు. ఈ పిచ్ గురించి కూడా ఇప్పుడు మంచి అవగాహన వచ్చింది అని తెలిపాడు. చివరగా, అంతర్జాతీయ క్రికెట్లో ఏ జట్టునైనా తేలికగా తీసుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి. తర్వాతి మ్యాచ్లో తప్పకుండా బలంగా తిరిగి వస్తామంటూ అభిమానులకు హామీ ఇచ్చాడు. మీ అభిప్రాయాలు కామెంట్ తెలియచేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.